నేను నా వర్తమానంను ఆరంభించక మునుపు కొన్ని ప్రశ్నలతో ఆరంభిస్తాను నా వర్తమానం. గెట్ రెడీ ఫర్ ద ఆన్సర్స్ తోటి సిద్ధంగా ఉండండి. ప్రతిసారి నా వర్తమానము ఒక వచనంతో ఆరంభమవుతుంది, లేదా టైటిల్ చెప్పి ఆరంభిస్తాను. బట్ ఫర్ ఎ చేంజ్, ఎందుకంటే ఈ ప్రశ్నలు దేవుడు మిమ్మల్ని అడగమన్న ప్రశ్నలు. అందుకే చక్కగా 4 ప్రశ్నలు ఇచ్చాడు దేవుడు. ఆ 4 అడుగుతాను. నాకు చాలా ప్రశ్నలు వచ్చినాయి ఆ 4 ప్రశ్నల్లో, కానీ కలపకూడదు కాబట్టి, చెరపకూడదు కాబట్టి కేవలం ఒక 4 ప్రశ్నలు మాత్రం నేను మీ ముందు ఉంచుతాను. ఫస్ట్ ప్రశ్న వేయమంటారా? మీరు ఏదో సివిల్స్ గ్రూప్స్ అనుకో మాకండి. మీకు చెప్పే ఆన్సర్ చెప్పేంత జ్ఞానం ఉన్నా కానీ అడిగే విషయం నా దగ్గర లేదు. ఐఎమ్ జస్ట్, నేను ఒక గ్రాడ్యుయేట్ని మాత్రం, అంతే. అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిస్కంటిన్యూ. సో మీకు ఆ జ్ఞానం ఉన్నా కానీ నాకు ఆ జ్ఞానం లేదు దాంట్లో దాని గురించి నా ప్రశ్న అడగటానికి. చాలా సులువైన ప్రశ్న, అందరు ఈజీగా చెప్పేస్తారు. మీరు ప్రతిరోజు ఎవరి కొరకు భోజనం చేస్తారు? ఫస్ట్ ప్రశ్న అదే. పెద్దగా చెప్పాలి నాకు ఆ మాటలు. రైట్. సెకండ్ ప్రశ్న, మీరు ప్రతిదినము ఉద్యోగానికి లేదంటే పనికి ఎవరి కోసం వెళ్తారు? వావ్, చూసి దేవుడు చాలా ఈజీ ప్రశ్నలు వేస్తున్నాడు. మూడవ ప్రశ్న, ప్రతి ఆదివారం ఆరాధనకి ఎవరి కోసం వస్తున్నారు? చెప్పాలా? డౌట్ఫుల్ చెప్తున్నారేంటి? మీ కానుకలైతేనేమి, దశమ భాగాలైతేనేమి ఎవరి కోసం వెతుకుతున్నారు? ఇప్పుడు దేవుడు మీ గురించి పలికిన మాట ఏంటంటే, మీ అంత స్వార్థపూరితమైన వాళ్ళు ఎవరు ఉండరు. యు గాట్ మై పాయింట్? మీ అంత స్వార్థపూరితమైన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు ఈ మాట అన్నాను? పాస్టర్ గారు, మా గురించి మేము బ్రతకటం తప్పంటారా? తప్పేముంది పాస్టర్ గారు? లోకంలో అందరూ వాళ్ళ గురించి వాళ్ళ కొరకేగా బ్రతుకుతుంది. లోకము సంగతి అనవసరము. దేవుడు మనల్ని మన కోసం బ్రతకమన్నాడా? వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, గెట్ రెడీ, గాడ్ విల్ స్లాప్ ఆన్ యువర్ ఫేస్. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు. మరెందుకు మీరు మీ కొరకు బ్రతుకుతున్నారు? న్యూ టెస్ట్మెంట్లో దేవుడు నీకు బ్రతికిచ్చి ఎవరి కొరకు బ్రతకమంటున్నాడు? నీ కొరకు కాదు. కానీ నువ్వు ఇప్పుడు ఒక 4 ప్రశ్నల్లో చాలా ఈజీ ప్రశ్నలు వేశాను. ఆ 4 ప్రశ్నలు ఏం ప్రూవ్ అయింది? నువ్వు నీ కొరకు బ్రతుకుతున్నావు. యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్స్. కానీ నూతన నిబంధనలో దేవుడు నీ విశ్వాస జీవితానికి, జాగ్రత్తగా వినండి, నూతన నిబంధనలో దేవుడు నీ విశ్వాస జీవితానికి వేసిన పునాది ఏంటంటే, నీవు నీ కొరకు బ్రతకకూడదు. దట్ ఈస్ ద ఫౌండేషన్, పునాది అదే. మరి ఎవరి కొరకు బ్రతకాలి? కంటిన్యూ, మరలా చదవమ్మా. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాను. మరలా చదువుదాం అందరము. రెడీ, 1 2 3. మరలా వచ్చిన అందరం చదువుదాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. నూతన నిబంధనలో నీ విశ్వాస జీవితానికి దేవుడు పెట్టిన పునాది ఏంటంటే, యు నీడ్ టు లివ్ ఫర్ గాడ్. నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి. నువ్వు దేవుడి కొరకు మాత్రమే బతకాలి. అంటే స్వార్థము నీలో ఉండకూడదు అని దేవుడు కోరుతున్నాడు నూతన నిబంధనలో. బట్ 4 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న అయినా కానీ
నా కొరకు కాదు పాస్టర్ గారు అని చెప్తారేమో ఎదురు చూశాను. బట్ ప్రతి ప్రశ్నని మీరు కంఠాపదంగా మా కొరకే అన్నారు. ఎంత దారుణము! మన పునాదే పాడైపోతుంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నూతన నిబంధనలు చాలా ఈ మాటలను మీ హృదయంలోకి తీసుకోవటానికి చాలా ప్రయాసపడండమ్మా. ఖచ్చితంగా ఈ మాటలు మీ హృదయంలోకి వెళ్ళనివ్వకుండా అపవాది ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు, అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. బట్ డోంట్ లెట్ ద డెవిల్ విన్. అపవాది గెలవని మాకండి. నూతన నిబంధనలో నీ జీవితానికి దేవుడు వేసిన ఫౌండేషన్, పునాది ఏంటంటే, నీ జీవితం దేని మీద కట్టుకోవాలి అంటే, నేను నా కొరకు బ్రతకకూడదు, దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకంటే నా కొరకు దేవుడు చనిపోయాడు, ఆయన చనిపోవటం ద్వారా నాకు జీవం వచ్చింది. సో ఈ జీవము, ఈ జీవితము నేను దేవుని కొరకు బ్రతకాలి అన్న పునాది వేసుకొని దాని మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. అంటే నువ్వే పని చేసినా ఇట్ హ్యాస్ టు గివ్ సమ్ గ్లోరీ టు గాడ్. నువ్వు ఏ పని చేసినా, ఏ క్రియ చేసినా అది దేవుని కొరకైనట్టుగా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. కానీ ఇంతకు వేసిన 4 ప్రశ్నల్లో తేలిపోయింది ఏంటంటే, మనము మన కొరకు బ్రతుకుతున్న వారంగా మిగిలిపోయాము. దేవుడు ఏమంటున్నాడంటే, పునాదులు పాడైపోయాయి అన్నాడు. పునాదులు పాడైపోయాయి. ఏం పునాదులు? మీ ఇంటి పునాదులు కాదు, నీ విశ్వాస జీవితం యొక్క పునాది పాడైపోయింది. అందుకేనేమో నీ జీవితం అస్తవ్యస్తంగా కట్టబడుతుందేమో. ఈ లోకంలో మనకు ఒక నియమం ఉంటుంది. దాన్ని న్యూటన్స్ లా అంటారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అలాగే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మీరు ఏది విత్తుతారో ఆ పంటనే కోస్తారు. ఇప్పుడు నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు అన్న క్రియను నువ్వు విత్తుతున్నావు, మరి దాని పంట ఏమై ఉంటుంది అంటారు? ప్రతి క్రియకు ప్రతి చర్య ఉంటుంది కదా, ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది. ఇప్పుడు నీ కొరకు నువ్వు బ్రతుకుతున్న ఆ చర్యకి ప్రతి చర్య ఏమై ఉంటుంది? స్వార్థము, లేదంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవటము, సెల్ఫ్ సెంటర్డ్ మైండ్ సెట్ అన్న చర్యకు ప్రతి చర్య ఏమై ఉంటుంది? మీ ఊహకే వదిలేస్తున్నాను, మీరు దాని గురించి ఆలోచించాలి. సంగమా, నేను చెప్తున్నానమ్మా, పునాదులు పాడైపోయాయి. నాట్ జస్ట్ నేను మీ గురించి అని మాత్రమే కాదు అంటుంది. ప్రస్తుతం లోకము అలా బ్రతుకుతుంది, ప్రస్తుతము సమాజం అట్లా బ్రతుకుతుంది. సమాజం వేస్తున్న అడుగులు అటువంటి అడుగులే. మన కొరకు మనం బ్రతుకుదాం చాలా అంటున్నారు, పక్క అడుగు గురించి అనవసరం అంటున్నారు. కానీ దేవుడు మనకి అది ఆజ్ఞాపించాడా మన కొరకు మనం బ్రతకాలని చెప్పేసి? కాదు. ఇంతకేం చదువుకున్నాం? మనము జీవించి వారికి మీదట తమ కొరకు కాదు కానీ తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనము జీవించాలి. పక్కన వాళ్ళకి చెప్పు, యేసుక్రీస్తు కొరకే నువ్వు జీవించాలని చెప్పు పక్కన వాళ్ళకి. అసలు ఈ జీవించడం ఒక మాట ఎరుగు. పౌలు తన సంఘానికి చెప్పాడు ఈ మాట, దేవుడి కొరకు జీవించండి. కానీ పౌలు తన జీవితంలో ఏమన్నాడంటే, చావటం కూడా యేసుక్రీస్తు కొరకే అన్నాడు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. సంఘానికి ఏం చెప్పాడంటే జీవించమని చెప్పాడు దేవుని కొరకు. ఇతను ఏం చేస్తున్నాడంటే జీవించడం కాదు, ఒక అడుగు ముందుకేస్తాడు. చావు కూడా దేవుని కొరకే, చావు కూడా దేవుని కొరకే. మనం అలానే జీవించాలమ్మా. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికినంత కాలము 33.5 సంవత్సరాలు ఆయన దేవుని కొరకు బ్రతికాడు. మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను నేను. ఆయన ఏ కార్యము చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి దానికి దేవుని కొరకే వెళ్ళాడు. దేవుడు చెబితేనే వెళ్ళాడు, దేవుడు నడిపించిన చోటుకే వెళ్ళాడు. ప్రతిదీ దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు బ్రతికాడు ఆయన. ఆ ఎగ్జాంపుల్ మనకు వదిలిపెట్టారు. మనం ఏం చేసామంటే ఆయన జీవించిన విధానాన్ని పక్కన పెట్టేసేసి ఆయన చేసిన అద్భుతాలను చూసుకుంటూ ఉన్నాం. ఆయన చేసిన అద్భుతాల మీద ఫోకస్ పెట్టుకున్నాం మనం.
కానీ ఆయన జీవించిన విధానము, ఆయన ఎవరి కొరకు జీవించాడు అనేది పక్కన పెట్టేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోతున్నప్పుడు చివరిగా తన బిడ్డలకు కూడా చెప్పింది ఏంటంటే, తన శిష్యులను పిలిచి చెప్పింది కూడా ఏంటంటే, లివ్ ఫర్ గాడ్, దేవుడి కొరకు బ్రతకండి. మత్తయి సువార్తలో చివరి భాగం ఉంటుంది, ఒకసారి వెళ్దాం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము, 19వ వచనము, 20వ వచనము. మాథ్యూస్ చాప్టర్ నంబర్ 28, చాప్టర్ నంబర్ 28, 18, 19 and 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని కొరకు బ్రతకండి అన్నాడు. దేవుని రాజ్యం కొరకు బ్రతకండి అని చెప్తున్నాడు. మీరు వెళ్ళి చేయాల్సిన పని ఏంటంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ చెప్పిన విషయం కూడా ఏంటంటే, మీరు దేవుని కొరకు బ్రతకాలి. మీరు వెళ్ళి మీ కొరకు మీరు బ్రతకొద్దు, మీరు వెళ్ళి సమస్త జనములకు నా శిష్యులుగా చేయండి. సమస్త జనములను ఏంటి దాని అర్థము? దేవుడి కొరకు బ్రతకాలి. మీరు నేను ఎట్లాగైతే ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి దేవుని కొరకు బ్రతికానో, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఆ లెగసీ, ఆ వారసత్వంను మీరు కంటిన్యూ చేయాలా. ఇక మీదట మీరు మీ కొరకు బ్రతకూడదు, దేవుని కొరకు బ్రతకాలి అని చెప్పేసి ఏం మాట్లాడుతుండే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు అంటే, మీరు దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలి. ఎందుకు పాస్టర్ గారు? ఎందుకంటారా? వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ ద లాస్ట్ డేస్. మనము చివరి రోజుల్లో బ్రతుకుతున్నాము. ఈ లోకము, ఈ యుగము ముగిసే ఆ చివరి రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. తెలుసా మీకు? ద లాక్డౌన్, నేను నమ్ముతున్నాను, లాక్డౌన్ ఈజ్ ద వేకప్ కాల్ ఫర్ ద చర్చ్ అంట. నేనైతే ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో ఇది ఒక వేకప్ కాల్ చర్చ్కి. ఎందుకంటే ఇదివరకు ఇజ్రాయేలీలు కానీ ఐగుప్తీయులు కానీ వాళ్ళందరూ ఆ ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకు ఒక లాక్డౌన్ ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా సంహారకుణ్ణి వారి మధ్యలో విడుదల చేసినప్పుడు దేవుడు చెప్పిన సూచన ఏంటి? మీరెవ్వరూ మీ గృహమును వదిలి బయటికి రాకూడదు. గృహమును వదిలి బయటికి వచ్చినవాడు వాడి ప్రాణానికి వాడే బాధ్యుడు అని చెప్పన్నాడు. సంహారకుడు ఆ ఐగుప్తు దేశమంతా సంచారము చేస్తూ ప్రతి ఇంట్లో మగపిల్లల్ని, ప్రతి ఇంట్లో జ్యేష్ఠులుగా పుట్టిన వారిని, పశువులను కూడా మొత్తాన్ని చంపుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు చెప్పాడు ఏంటంటే ఇజ్రాయేల్కి లాక్డౌన్ అన్నాడు. మీరు మీ గృహాల్లోనే ఉండిపోవాలన్నాడు. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్ లాక్డౌన్? ఆ లాక్డౌన్ తర్వాత ఏమైంది? మరుసటి రోజు ఫరో పిలిచాడు మోషేని, అహరోన్ని, మీరు మీ వాళ్ళని తీసుకొని మీ దేశానికి బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పన్నాడు. వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్? మనకు కూడా ఒక కాల్ వస్తుంది పరలోకమునకు ఆగమనం అవటానికి. కమాన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్ను అడిగితే నేను అంటాను, దిస్ లాక్డౌన్ ఇస్ ఎ వేకప్ కాల్. దేవుడు మరలా మనల్ని బైబిల్ రోజుల్లోకి నడిపిస్తున్నాడు. మరలా మనం మన గృహాల్లో పెట్టేసి దేవుడు 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఎందుకు, ఏమి నేర్పించాడు పాఠము? గో బ్యాక్ టు ద బైబిల్ అన్నాడు దేవుడు. ఆ ఇజ్రాయేలీల నిర్గమములకు వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే మన నిర్గమం కూడా ఆవశ్యమే. ఇజ్రాయేలీలు ఎట్లాగైతే వాగ్దాన భూమిలోకి వెళ్ళటం ఆవశ్యమో, మన నిర్గమం కూడా ఆవశ్యమే. మనం ఈ లోకమును విడిచి దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి. ఆ పునాదులు గల ఆ పట్టణంలోనికి వెళ్ళాలి. అందుకే నేను అంటున్నాను, మనము చివరి రోజుల్లో ఉన్నాం. ఈ రోజుల్లో కూడా నువ్వు నీ కొరకు బ్రతుకుతావా? కానీ దేవుడు నీ నుంచి ఆశిస్తుంది అది కాదు. నువ్వు నీ కొరకు బ్రతకూడదు, నువ్వు ఆయన కొరకు బ్రతకాలంటున్నాడు దేవుడు. కానీ నీ కొరకు నువ్వు బ్రతుకుటం వలన దాని యొక్క ప్రతిచర్య అన్నం చూసావా? ఆ ప్రతిచర్య చాలా ఉంటుంది. కానీ అందులో ఒకటి చూపిస్తాను. ఒకటి ఏంటంటే
నీ ప్రార్థనలు శక్తి లేని ప్రార్థనలుగా పరిగణించబడవు. నీ ప్రార్థనలు శక్తి లేని ప్రార్థనలుగా అయిపోతాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? నీ కొరకు నువ్వు బ్రతుకుటము అలవాటుగా చేసుకున్నావు. దీని యొక్క ప్రతిచర్య ఏమిటంటే నీ ప్రార్థనలు శక్తి లేని ప్రార్థనలుగా అయిపోతాయి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నప్పుడు, ఆ దేవుడి కొరకు నువ్వు ఏమి చేసావు చెప్పు, ఆయనకి చెప్తేనే కదా. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఆయన కొరకు ఏమీ చేయకుండా, అయ్యా నాకు మాత్రం ఇది చెయ్యి అని చెప్పటం ఏం సమంజసము? అందుకే కీర్తనకారుడు గురించి ఒక ప్రార్థన రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. 132వ కీర్తన నాకు భలే నచ్చింది ఆ మాటలు. కీర్తనలు 132 మొదటి 5 వచనాలు చదువుదాం. కీర్తనలు 132 మొదటి 5 వచనాలు. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. ఏంటంట? దావీదుకు కలిగిన బాధలన్నిటినీ నీవు అతని పక్షంగా నువ్వు జ్ఞాపకం చేసి. ఎందుకండి నీ బాధలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా? చెప్పాలా? కానీ కీర్తనాకారుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా దావీదుకు కలిగిన బాధలను చూసావా, అతని పక్షముగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. ఎందుకు అంటే చదువు. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. యాకోబు యొక్క బలిష్ఠునికి ఏం చేశాడంట? మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు. చూడరా 2వ వచనం మరలా చదువు 2వ వచనము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. అది దావీదు ఒక మొక్కుకున్నాడంట. దావీదు దేవుడికి ఒక మొక్కుబడి చేశాడంట. ఆ మొక్కుబడి ఎంత విలువైంది కాకపోతే కీర్తనకారుడు ఏమంటున్నాడు? అయ్యా దావీదు బాధలను దావీదు పక్షముగా నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఆ మొక్కుబడి ఎంత విలువైంది కాకపోతే ఒక కీర్తన రాయబడింది చెప్పండి. ఆ మొక్కుబడి ఎంత విలువైంది కాకపోతే ఒక విజ్ఞాపనకర్త ఏమని ప్రార్థిస్తానంటే, దావీదు బాధల్ని దయచేసి జ్ఞాపకం చేసుకో అని అనటం లేదు, దావీదు పక్షముగా నువ్వు జ్ఞాపకం చేసుకో. అది ఎంత విలువైన మొక్కుబడి అయి ఉంటుంది, అది ఎంత ప్రశస్తమై ఉంటుంది ఆ మొక్కుబడి. అంత ప్రార్థన అంత ఎఫెక్ట్గా ఎట్లా వెళ్తుంది ప్రభు సన్నిధిలోనికి? అతడు మొక్కుబడే కారణము. అతడు మొక్కుబడి ఏంటంట? చదవమ్మా, తర్వాత వచ్చినాము. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకెక్కను. నేను పడుకునే మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునికిపాటు రానియను. కునికిపాటు రానియను. చాలు. ఏం చేస్తున్నాడు దావీదు? ఏం మాట్లాడుతున్నా ఈ వచనాలు మనతోటంటే, డేవిడ్ లివ్డ్ ఫర్ గాడ్. దేవుడు కొరకు దావీదు బ్రతికాడు అన్న సత్యాన్ని బయలుపరుస్తుంది. ఏం మొక్కుకున్నాడు? అయ్యా నీకు ఒక నివాస స్థలము ఏర్పరచే వరకు నేను నా వాస స్థలంలోనికి వెళ్ళను. నేను నా మంచం మీదకి ఎక్కను. కనీసం నిద్ర కూడా నేను నాకు రానివ్వను. అంటిల్ అన్లెస్ నీకు ఒక నివాస స్థలము, నీ యొక్క మందసానికి ఒక నివాస స్థలం, ఒక ఆలయము కట్టేంత వరకు నిద్ర నా కన్నులకు రాని అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవా నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ. నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను. ఇదే అంటే దావీదు చేసుకున్న మొక్కుబడి ఏంటంటే, నేను దేవుడికి స్థలం ఏర్పరిచేంత వరకు నేను నా స్థలంలోకి వెళ్ళను. నేను దేవుడిని ఒక స్థలంలో, మందసాన్ని ఒక స్థలంలో పెట్టేంత వరకు నేను నా మంచం మీదకి ఎక్కను. నేను విశ్రాంతి తీసుకోను, నిద్రపోను. ఇదే దావీదు చేసిన మొక్కుబడి. కీర్తనాకారుడు ఆ మొక్కుబడిని చూచి చేసిన ప్రార్థన ఏంటంటే, మొట్టమొదటి వచనంలో దావీదు పక్షముగా
దావీదు బాధలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. సచ్ అన్ ఎఫెక్టివ్ ప్రేయర్. ప్రార్థన ఎంత శక్తివంతంగా వెళ్తాం చూడండి. ఒక వ్యక్తి దేవుడికి చెప్తున్న మాట, యూ నీడ్ టు రిమెంబర్ డేవిడ్స్ ట్రబుల్. దావీదు యొక్క శ్రమలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఎందుకంటే అతడు నీ కొరకు ఈ లోకంలో ఆలోచిస్తున్నాడు, నీ కొరకు ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. దావీదుకి శ్రమలున్నాయి, ఎస్. అందుకే ఫస్ట్ వచనంలో ఉన్నాడు దావీదుకు కలిగిన బాధలు అని చెప్పేసి. ఆ బాధలు ఉన్నా కానీ, ఆ శ్రమలు ఉన్నా కానీ, ఎట్ దావీదు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే టు లివ్ ఫర్ గాడ్. దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు ఏదో చేయాలి అని చెప్పేసి. నీకు కూడా కష్టాలు ఉన్నాయి, నాకు కూడా కష్టాలు ఉన్నాయమ్మా. మన కష్టాల్లో మనం ఏమనుకుంటున్నామంటే మన కొరకు మనం బ్రతుకుదామని ఆలోచిస్తున్నాము. దావీదు ఏమనుకున్నాడంటే కష్టాలు ఉంటే ఉన్ని, పోతే పోని, దేవుడి కొరకు బ్రతుకుదాం, దేవుడి కొరకు ఏదో ఒకటి చేద్దాము. నీ ప్రార్థన ఎప్పుడు శక్తివంతంగా మారిద్ది అంటే నువ్వు దేవుడి కొరకు బ్రతికిన బ్రతుకు, ఆ బ్రతుకు ఎప్పుడైతే నీ పక్షముగా సాక్ష్యం పలికిద్దో అప్పుడు నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన ఒక శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. అర్థమవుతుందని మీకు ఆ మాటలు? నీ ప్రార్థన ఎప్పుడు ఎఫెక్టివ్గా, ఎప్పుడు పవర్ఫుల్గా ఉంటుంది అంటే వెన్ యూ లివ్ ఫర్ గాడ్. నువ్వు దేవుడి కొరకు బ్రతికినప్పుడు. అందుకే మీరు చూడండి, క్రొత్త నిబంధనలో కూడా ఒక షాట్ చూపిస్తాను చూడండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మార్కు సువార్తకు వెళ్దాం ఒక్కసారి. లూకా సువార్త 7వ అధ్యాయం. ఎస్, అదే 7 అని మాత్రం గుర్తుంది నాకు బాగా. ఎస్, లూకా సువార్త 7వ అధ్యాయం. థ్యాంక్ యూ ఆంటీ. మొదటి వచనం చదువుదాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని ముట్టి స్వస్థపరచుకోరెను. ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఒక శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దోస్తుడు రోగి అయి ఉన్నాడు. ఆ ప్రార్థన మొదట యూదుల పెద్దలను పంపించి అతను కొరకు వచ్చి స్వస్థపరచమని, బాగు చేయమని కోరితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ జవాబు ఇవ్వకుండా అలాగే కూర్చుంటాడు. కానీ ఇంతలో ఆ యూదుల పెద్దల్లో ఒకడు ఆ ప్రార్థనని ఎట్లా శక్తివంతంగా చేశాడో చూడండి. ఏమన్నాడంటే, అయ్యా, ఈ శతాధిపతి స్వార్థపూరితమైన వాడు కాదు, అతడు మనము కూడుకోవటానికి మనకొక సమాజ మందిరమును కట్టించాడు. వీళ్ళందరూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. బట్ ఆ ప్రార్థన ఎప్పుడు తీవ్రమైంది, శక్తివంతంగా మారింది, ఎప్పుడు ఎఫెక్టివ్గా మారిపోయిందంటే అతడు తన కొరకు బ్రతకలేదయ్యా, అతడు నీ కొరకు ఒక సమాజ మందిరమును కట్టించాడు, నీ ప్రజలైన వారు కూర్చోవటానికి, ఆరాధించుకోవటానికి అని చెప్పేసి. అదే నేను చెప్తున్నాను. నీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలి అని ఆశపడుతున్నట్లయితే నీకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే నువ్వు దేవుని కొరకు బ్రతికే బిడ్డగా ఉండాలి. నువ్వు దేవుని కొరకు బ్రతికే బిడ్డగా ఉండాలి. నీ ప్రార్థన శక్తివంతంగా మారాలంటే, మరల చెప్తున్నానమ్మా, తమ కొరకు తాము బతికే వారి ప్రార్థన అంత శక్తివంతంగా ఉండదు. ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకోమ్మా. నువ్వు ఒక ఉద్యోగం కొరకు అడుగుతున్నావా? లార్డ్, నాకు పలానా గవర్నమెంట్ జాబ్ కావాలి, లేదంటే నాకు పలానా బ్యాంకులో జాబ్ రావాలి, లేదంటే నాకు పలానా గ్రూప్స్లో రావాలి. ఎందుకొరకు అడుగుతున్నావు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? నువ్వు ఆలోచించాలా.
అయ్యా నా కొరకు నేను బ్రతకాలి, నా బంధువుల్లో నేను సంథింగ్ అని నిరూపించుకోవటానికి నీకు ఒక ఉద్యోగం కావాలి అని నువ్వు అడుగుతున్నట్లయితే అది స్వార్థం అవుతుంది. అయ్యా నీవు గనక నాకు జాబ్ ఇస్తే నేను పనిచేసిన ఆ సెక్టార్లో నీ కొరకు ఆత్మలు సంపాదిస్తాను అని నీవు గనక ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే నీ ప్రార్థన శక్తివంతంగా మారిద్ది. నా మాటలు అర్థమైనా మీకు? నువ్వు ఈ లోకంలో ఉద్యోగాల గురించి అడుగు, తప్పులేదు. గృహము గురించి అడుగు, తప్పులేదు. ఆస్క్ ఫర్ ఎవ్రీథింగ్, నీకు కావాల్సిన ప్రతిదాని కొరకు అడుగు. బట్ నీ మోటివ్ ఏంటంటే, నీ ఆశీర్వాదానికి గురి ఏమై ఉండాలంటే, ఆ ఆశీర్వాదం ద్వారా నేను నీ కొరకు బ్రతుకుతాను. నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావయ్యా, ఆ బ్యాంకులో నేను ఒక్కడనే కూర్చొని నేను పని చేసుకొని నేను ప్రతి నెల జీతం తెచ్చుకోనయ్యా, నేను నీ కొరకు కూడా పని చేస్తాను. అక్కడ నా కొలీగ్స్ని రక్షణలోకి నడిపిస్తాను. నేను బ్యాంక్లో పనిచేసే వాళ్ళని, ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరినీ రక్షణలోకి నడిపించడానికి నాకు బ్యాంక్ జాబ్ ఇవ్వయ్యా. వావ్, ఎంత మంచి ప్రార్థన. బ్యాంకింగ్ సెక్టార్లో నేను నీ రాజ్యమును స్థాపించాలయ్యా నీ మాటలు చెప్పి అని చెప్పేసి. అయ్యా నాకు గృహం కావాలని అడుగుతున్నావు, ఏంటి ఆ మోటివ్? అయ్యా ఈ గృహంలో గృహప్రవేశ ఆరాధన కాదు, ఈ గృహాల్లో ఆరాధన జరిగించుకోవడానికి నేను ఈ గృహాన్ని సేవకుడికి ఇవ్వగలనయ్యా. నువ్వు చెప్పగలవు ఆ మాట. లైఫ్ గ్రూప్ అయితేనేమి, వాట్ ఎవర్, ఇంకే ప్రార్థనలకైనా. ఆ రోజున కొర్నేలి ఇంటిని ఎట్లాగైతే పేతురుకి ఇచ్చి ఆరాధన జరిగించుకోవటానికి తన గృహాన్ని ఇచ్చాడో, ఆ రీతిగా నేను కూడా అయ్యా ఆరాధన జరిగించుకోవటానికి, మేమందరం ఇక్కడ కూడుకొని నేను స్తుతించుకోవటానికి నా గృహమును ఒక ఆరాధన స్థలముగా నేను మారుస్తానయ్యా, అందుకు నాకు గృహం ఇవ్వు. ఎంత బాగుంటుంది ఆ ప్రార్థన. మనం అది అడగం. వెల్ స్పేషియస్ ఫ్లాట్, ఒక విశాలమైన ఫ్లాట్ కావాలయ్యా. 1640 ఏదో ఉంటుంది కదా డైమెన్షన్స్. జాగ్రత్తగా అమ్మా, నువ్వు అడిగే ప్రతి కోరిక, నువ్వు చేసే ప్రతి ప్రార్థన యొక్క ఉద్దేశము దేవుడికి సంబంధించిన ఉద్దేశం అయి ఉంటే నీ ప్రార్థన చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నువ్వు దేవుడి కొరకు బ్రతకటమే నీకు ఇవ్వబడిన ఒక ముఖ్య ఉద్దేశం, ఇంకోటి కాదు. అది శ్రమైనా సరే, కష్టమైనా సరే. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం వెళ్ళండి ఒకసారి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి ఒకసారి. ఆ కాలమందు యెరూషలేములోనికి సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూడ, ఆ కాలములో అంట యెరూషలేములో ఒక గొప్ప శ్రమ, ఒక గొప్ప హింస ఆరంభమైందంట. స్టెఫను చనిపోయాడు. సౌలైతే ప్రతి ఇంట్లోకి వెళ్ళి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని చెరసాల్లో వేయిస్తూ సంఘమును పాడు చేస్తున్నారు. బతుకున్న వారందరూ చెదిరిపోయారు వేరే వేరే దేశాలకి. చదవమ్మా తర్వాత 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? సువార్త వాక్యమును ప్రకటించుచు. అంత గొప్ప శ్రమ జరిగినా కానీ, ఏ శ్రమ అయితే జరిగి వారు వాళ్ళ దేశాలను వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిందో, ఆ శ్రమకు కారణం ఏంటి? వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల, యేసుక్రీస్తుని నమ్ముకోవటం వలన, యేసుక్రీస్తు కొరకు బ్రతకటం వలన, యేసుక్రీస్తుని ఆరాధించే విశ్వాసులుగా మారటం వలన వీళ్ళకి వచ్చింది ఏంటంటే ఆశీర్వాదం కాదు, గొప్ప శ్రమ. అప్పటి ప్రభుత్వము, ఆ అధికారులు ఏం చేశారంటే ప్రతి ఇంట్లో దూరి స్త్రీలనైతేనేమి పురుషులైతేనేమి చెరసాల్లో వేయిస్తూ సంఘమును బహుగా హింసిస్తున్నారు. ఆ హింసకు తట్టుకోలేక ఊరు వాకిళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోవటానికి. ఇంత జరిగినా కానీ వీళ్ళు వెళ్ళిపోతూ ఏం చేస్తున్నారంట? చెదిరిపోయిన వారందరూ సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అది కదా దేవుడి కొరకు బ్రతకటం అంటే. నీకు శ్రమ ఉంది, నీకు కష్టం ఉంది, దావీదుకులాగా
బట్ వాటి మధ్యలో కూడా ప్రభు కొరకు ఎట్లా బ్రతకగలవంటే దేవుని మాటల్ని పక్కన వాళ్ళకి చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించటం, వాళ్ళకు స్వార్థ ప్రకటించటం. అందుకే ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటి? పరలోకం మీద భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి సర్వ సృష్టికి. అది కేవలము సేవకులకి అనుకుంటా చాలామంది సువార్త ప్రకటించడం అంటే. ఇక్కడ ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు? 8వ అధ్యాయంలో సంఘము అనగా మీరే. దేవుని కొరకు బ్రతకాల్సింది, దేవుని కొరకు నిలబడాల్సింది కేవలం సేవకుడు కాదు, లేదంటే సేవకుడు కుటుంబం కాదు, కానీ దేవుని కొరకు నిలబడాల్సింది ఎవరంటే సంఘము నిలబడాలి. కానీ సంఘం ఏమైపోయిందంటే, సంఘము వారి కొరకు వారు నిలబడటం, వారి కొరకు వారు బ్రతకటం, వారి కొరకు వారు జీవించటం, ఇదే అయిపోయింది. అందుకే ఏమన్నాడంటే పునాదులు పాడైపోయాయి, అంటే మూలమే పాడైపోయింది అంటున్నాడు దేవుడు. ఆ మూలము చెదరబట్టింది అంటున్నాడు. నేను ఈ మాట చెప్తుండగా నాకు దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఆ చెదలు పట్టుతున్న ఆ మూలమంతా చెదలు తినేస్తున్న ఆ దర్శనం చూపిస్తున్నాడు దేవుడు నాకు. ఒక థిక్ డార్క్ బ్రౌనిష్ కలర్లో మొత్తము ఆ చెదలు తినేయటం ఒక విజన్ చూపిస్తున్నాడు దేవుడు. పునాదులు పాడైపోతున్నాయి. అది పూర్తిగా పాడుగాక మునిపే దేవుడి ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, లివ్ ఫర్ గాడ్, దేవుడి కొరకు బ్రతకండి. నువ్వు ఉద్యోగం చేయి, ఆ ఉద్యోగంలో దేవుని కొరకు నిలబడు. నువ్వు రోజు నీ పనులు నువ్వు చేసుకో. నువ్వు బంధువుల ఇళ్ళకి వెళ్తూ ఉండు, స్నేహితులను కలుస్తూ ఉండు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. స్నేహితులను కలవటం కానీ, బంధువుల దగ్గరికి వెళ్ళటం కానీ ఇవేమి తప్పులు కావు. కానీ నువ్వు వెళ్తున్న ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే, అబ్బా బంధువుల దగ్గరికి వెళ్తున్నాను, ఒక్కళ్ళకైనా వాక్యం చెప్పాలి. అందరి ఉద్దేశం ఏంటంటే సరదాగా గెట్ టుగెదర్ చేసుకొని పార్టీ చేసుకొని తిందాం. కానీ నీ ఉద్దేశం అది ఉండకూడదు. నీ ఉద్దేశం ఏంటి? అందులో ఒక్కరినైనా పట్టుకోవాలి, మాట చెప్పాలి. లివింగ్ ఫర్ గాడ్, దేవుడి కొరకు బ్రతకాలి. మరలా చెప్తున్నానమ్మా, చిట్ట చివరి దినాల్లో మనం ఉన్నాము. వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ ద లాస్ట్ డేస్. ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న పిలిపేదేనమ్మా. పూర్తిగా పాడవలేదు పునాది, కానీ పాడవుతుంది. మరలా దాన్ని మనం సరి చేసుకోవాలి. బయట సంఘాల గురించి మనకు అనవసరం, బయట సంఘం గురించి మనకు అనవసరం. బట్ మొదట మనల్ని మనం బాగు చేసుకుందాం, ఆ తర్వాత బయట వాళ్ళని బాగు చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి క్షమాపణ అడుగుతావా? ఇప్పటివరకు అయ్యా అజ్ఞానంగానో అవివేకంగానో నేను నా కొరకు బ్రతికాను, స్వార్థంగా బ్రతికాను, అందుకేనేమో నా ప్రార్థనలు శక్తివంతంగా లేవు, క్షమించని యథార్థంగా ప్రభుతో మాట్లాడగలవా? మీకు సమయం ఇస్తున్నాను. టాక్ టు గాడ్. దేవుడితో సమయం గడపండి.